ఈ అమ్మాయి పేరు కల్పన. వీళ్ళది సంగారెడ్డి జిల్లా. ఒక హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేస్తుంది. ఈమెకి 13 ఏళ్ల క్రితం ముత్యం రెడ్డి అనే వ్యక్తితో పెళ్ళయింది, 2 పిల్లలు కూడా. సో దీనికి బాగా దోలెక్కి వాళ్ళ లవర్తో ఉండడం అవ్వట్లేదని చెప్పి వాళ్ళ హస్బెండ్ని ప్లాన్ చేసి చంపేసింది. 9 రోజుల నుంచి కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. సో పోలీసులు ఏంటంటే కొంచెం గట్టిగానే ఎంక్వైరీ చేశారు. సో అసలు నిజాలంతా బయటకు వచ్చింది. ఒక జేసీబీతో గొయ్యి తవ్వించి మరి అందులో పూడ్చిపెట్టిందంట. నేను ఈ వీడియో ద్వారా ప్రతి ఆంటీకి చెప్తున్నాను, ఇన్ కేస్ నీకు నీ మొగుడుతో సెట్ అవ్వట్లేదు, నా మొగుడు మంచోడు కాదు, నా మొగుడుతో నేను అసలు ఉండాలనుకోవట్లేదు, చంపేద్దాం అనుకుంటున్నాను అనే వాళ్ళు ఉంటారు కదా. మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాడితో దెంగేయండి, వాడితో మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని మీరు చంపేస్తే మీరు వెళ్ళేది జైలుకి. అట్లీస్ట్ ఆ మాత్రం కూడా తెలియదా? అదేంటి బ్రో అలా అంటున్నావు అని చెప్పి అనద్దు. నిజంగా తప్పు చేయాలనుకున్న దాన్ని మనం ఏం చేసి మార్చలేం బ్రో. దాని బదులు అది దెంగేయడమే బెస్ట్. అందుకే నేను అదే చెప్తున్నా. నిజంగా ఇలాంటి న్యూస్లు చూస్తుంటే భయం అవుతుంది అసలు. ఎందుకో చెప్పనా, 13 ఏళ్ళు అయిందంట పెళ్ళి, అది 2 పిల్లలు పుట్టాక కూడా చంపేసింది అంటే ఈ మనాలి మహాతల్లిని. మీ ఫ్రెండ్స్లో ఎవడైనా ఆంటీతో రిలేషన్లో ఉంటే వాడికి ఈ వీడియోని షేర్ చేయి. కొంపతీసి ఆంటీ కానీ చంపిదెంగింది అనుకో, 2 కలిపి జైల్లో ఊసలెక్కెట్టాలి. మనకు అవసరమా? మనకు అవసరమా అని జర జాగ్రత్తగా ఉండండిరా. ఈ వీడియోని ఆంటీ లవర్కి ట్యాగ్ చేయండి, కొంచెమైనా జాగ్రత్తగా ఉంటారు.